హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. విష ప్రచారం చేస్తే జైలుకు పంపుతామని చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ రైతులకు ఇచ్చారు. ఇది మెసేజ్ లెక్క లేదు, వార్నింగ్ లెక్క ఉంది. యూరియా కోసం గత 45 రోజుల నుంచి రైతులు పడని పాటలు లేదు, పడని ఇబ్బందులు లేవు. క్యూ లైన్లు 2 నుంచి 3 రోజులు ఒక యూరియా బస్తా దొరకాలంటే. అట్లాంటి పరిస్థితుల్లో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో అక్కడ భాగస్వామ్యపక్షం, ఇక్కడ సొంతగా ప్రభుత్వం యూరియా తేలేని పరిస్థితుల్లో ఉందా? మళ్ళీ బుకాయింపోయిందంటే రైతులపైనే, రైతుల ముసుగులో రాజకీయం చేస్తే, విష ప్రచారం చేస్తే నేను జైల్లో పెడతా అంటున్నారు. రైతులకి యూరియా బస్తా ఇవ్వలేని మరి యంత్రాంగాన్ని ఎక్కడ పెట్టాలి? ఏమనాలని అంటే మీకు ఓట్లేసి గెలిపించింది రైతులు, వాళ్ళని జైల్లో పెట్టించడానికే మీరు? వాళ్ళకి సరైన టైంలో యూరియా అందించకపోతే వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కునే యూరియాని ఇయ్యలేని పరిస్థితుల్లో అసమర్థంగా ఉంటే దాన్ని అడిగితే, దాని గురించి మాట్లాడితే, దాని గురించి యూట్యూబ్లో మాట్లాడుతానో, యూట్యూబ్లో పోస్ట్ చేస్తానో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానో మీరు నేను రైతుల్ని జైల్లో పెడతా విష ప్రచారం చేస్తే అంటే ఏది విష ప్రచారం? యూరియా దొరకంది నిజం కాదా? యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడది వాస్తవాలు కాదా? అది కళ్ళకు కనపట్లేదా? కళ్ళ ముందు సాక్ష్యం కదా అది. ఇంకా దాంట్లో విషమేది, ప్రచారం ఎక్కడిది? కాబట్టి విష ప్రచారం కాదు, మీరు చేయలేని అసమర్థత, మీరు తేలేని అసమర్థత యూరియాని. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో పోలీసులు, యంత్రాంగం, ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని నేను జైల్లో పెడతా అంటే రైతులు కూడా రాజకీయ పార్టీలుగా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలనేది ఆలోచించుకుంటారు. రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శించవద్దు, కానీ వాస్తవం ఉందా లేదా? అసలే ఏది లేకుండా, కొరతే లేకుండా విమర్శిస్తే మీరు అన్నట్టు అది విషప్రచారం. దానికి కావాల్సిన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవచ్చు, మీరు అన్నట్టు జైల్లో కూడా పెట్టచ్చు. కానీ ఈరోజు రైతులు లిటరల్గా లైన్లలో నిలబడతారు. 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రంలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో పడని పాటలు లేదు యూరియా కోసం. వాళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళపైన చర్యలు ఉండవు. ఎందుకు ఈ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు? DCMSలు, మార్క్పేడు, PSCSల్లో ఉన్న అలాట్ అయిన యూరియా ఎటుపోయింది? ప్రైవేటు వ్యక్తులు ఎందుకు హైడ్ చేస్తున్నారు అనే దానిపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళని మీరు జైల్లో పెట్టాల్సింది. ఎవరైతే ఈరోజు యూరియాని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారో, అధికార పార్టీని అడ్డం పెట్టుకొని PSCSలపైన పెత్తనం, DCMSలపైన పెత్తనం, ప్రైవేటు షాపులపైన పెత్తనం చేస్తున్న వాళ్ళని మీరు జైల్లో పెట్టాలి. బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న వాళ్ళని జైల్లో పెట్టాలి. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం నడుస్తుంది అనే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నాడు తప్ప అసలు సమస్యకు పరిష్కారం కోరుకోవట్లే. ఇది వారు చెప్తున్నారు జైలుకేనంటే. ఇంకో మాట కూడా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడద్దు అంటారు. రైతులు ఎట్లా కనపడతారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా ట్రాప్లో పట్టాలు ఉండవు. రైతులు ఎప్పుడు ఏ ట్రాప్లో ఉండాలో వాళ్ళ ట్రాప్, రైతులు ట్రాప్లోనే ఉంటారు, ఇంకొకళ్ళు ట్రాప్లో పడరు. ఇక అట్లా ట్రాప్లో పడాలంటే ఇట్లాంటి ఆంధ్రజ్యోతో, ఈనాడో, లేదా తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియానో, లేదా వైసీపీని సమర్థించే మీడియానో వాళ్ళు చాలా ట్రాపుల్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా, ఈ ట్రాపులన్నిటికంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడతారా అది సెకండరీ. మీరు సమర్థంగా టైం టు టైం యూరియా ఇస్తే ఎవరు ట్రాప్ ఉండదు, అసలు ట్రాపే ఉండదు కదా. అప్పుడు ఇంకోటి వచ్చి విమర్శించేది లేదు, పేపర్లో రాసేది లేదు, టీవీలో వచ్చేది లేదు, రాజకీయ పార్టీలు మాట్లాడేది ఉండదు, సమస్య ఉండదు కదా. ఆ సమస్యని మూలాలను చూడండి, మీరు పరిష్కరించండి. కాబట్టి జగన్మోహన్ ట్రాప్లో పడద్దు ఈ సందేశం కాదు, మీరు ఇంకొక సందేశం కూడా ఇచ్చండి. యూరియా ఎక్కువ వాడొద్దు, క్యాన్సర్ వస్తుంది. వాస్తవమే, అది ఇప్పుడు కాదు మీరు చెప్పాల్సింది. మరి దానికైనా యూరియా ఎక్కువ వాడొద్దు కాబట్టి క్యాన్సర్ వస్తుంది కాబట్టి మీరు తక్కువ దిగుమతి తీసుకుంటున్నారా అలాట్మెంట్ కేంద్రం నుంచి? అది చెప్పండి.
యూరియా ఎక్కువ వాడొద్దనే నేను తక్కువ పంపించమన్నాను, మనకి కేటాయింపులు తక్కువ చేయమన్నా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని ఏమన్నా మీరు చెప్పేది ఉంటే అది చెప్పాల. అంటే మీకు యూరియా దొరకనప్పుడు యూరియా వాడొద్దు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, క్యాన్సర్లు వస్తాయి అసలు మరి బ్యాన్ చేయండి, దానివల్లనే మేము తక్కువ తీసుకుంటున్నాం అని చెప్పండి. ఇవన్నీ ఎందుకు మళ్ళా జగన్ ట్రాపు, రాజకీయం చేస్తే విషప్రచారం చేస్తే లోపటేస్తా, జైల్లో పెడతా. రైతులు మీకు ఓట్లు వేయించింది వాళ్ళని జైల్లో పెట్టుకోవడానికి కాదు, వాళ్ళకి కావాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయడానికి, వాళ్ళకి టైం టు టైం పని చేయడానికి. ఇంకా వస్తున్న దండిగా ఎరువులు నిల్వలు ఉన్నాయి. మరి దండిగా ఉంటే లైన్లు ఎందుకు కట్టినట్టు రైతులు? దండిగా ఎరువుల నిల్వలు ఉన్నాయట, మరి దండిగా ఉన్నప్పుడు లైన్లు ఎందుకు కడుతున్నట్టు? వాళ్ళకేం పని లేదా రైతులకి? దండిగా ఉన్నాక కూడా లైన్లు కట్టి పనులు జడగొట్టుకొని చెప్పులు లైన్లలో పెట్టి సొమ్మసిల్లి కింద పడిపోయి ఇవన్నీ ఎందుకు? అవసరం లేదు కదా. ఆయన చెప్తున్నారు దండిగా ఎరువులు ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, కఠిన చర్యలు తప్పవు. వైకాపా ఒక ఫేక్ పార్టీ, వారిది ఫేక్ ప్రచారం, ఎరువుల రవాణాను అడ్డుకుంటూ డ్రామాలు, ఆ మాటలు నమ్మొద్దు, వారి ఉచ్చులో పడద్దు, యూరియా కొరత లేదు, ఆందోళనే వద్దు. యూరియా కొరత లేదు, ఆందోళన వద్దు అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి అదే చెప్తుండు, ముఖ్యమంత్రి గారు అదే చెప్తుండు. యూరియా కొరత ఉండే లైన్లు కట్టే ఈ మీరు అసలు ఒక ముఖ్యమంత్రిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి యూరియా గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే యూరియా కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. యూరియా కొరత లేదంటే మరి కళ్ళ ముందు కనపడుతుంటే. వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు, ఎరువుల సరఫరాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ప్రతిపక్ష హోదా నేను కాదు ప్రజలే వాలి, సజ్జల కామెంట్స్పై కౌంటర్, రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారట ఎరువుల సరఫరాపై. ఎరువులు కొరతే లేదు, ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకు ఇవ్వాలా? ప్రజలకు కావాల్సింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కాదు, ప్రజలకు కావాల్సింది పని కావాలి. ఈ ప్రజెంటేషన్ల సిస్టమ్ మీద కూర్చొని ఇస్తే ఆ ప్యానల్ పైన కాదది, దాంతో కడుపు నిండదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో కడుపు నిండదు, మీకు వచ్చిన పవర్తో కడుపు నిండదు. రైతులకు ప్రభుత్వం పనిచేస్తే కడుపు నిండిద్ది అని చెప్పి ఒక వార్త